గ్లోరీ టు గాడ్. ఈరోజు లేఖన భాగము అపొస్తల కార్యములో 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆయన నామందరి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగిన వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరిదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేశాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథ. మీ అందరికీ నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. రండి, ఇది దేవుని వాక్యం వినేటువంటి సమయం. దేవుని వాక్యం ఎందుకు వినాలి అంటే మన విశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి, ఇంప్రూవ్ చేసుకునేటువంటి, ఇంక్రీజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కనుక దేవుని వాక్యం వినాలి. ఆశీర్వదించబడాలంటే దేవుని వాక్యం వినాలి. దేవుని చిత్తం గ్రహించాలంటే దేవుని వాక్యం వినాలి. కాబట్టి దేవుని వాక్యము వినడము చాలా ప్రాముఖ్యమైంది. వినడం, చదవడం, నేర్చుకోవడం, బోధించడం, ఇటువంటి విషయాలు దేవుని వాక్యానికి సంబంధించిన విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు. కనుక దేవుని వాక్యంతో మనకు ఒక సంబంధం ఉంది. వీ హ్యావ్ రిలేషన్షిప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు వాక్ అయి ఉన్నాడు. ఈజ్ అ వర్డ్, ఈజ్ అ లోగోస్. థియోస్ ఈజ్ లోగోస్. థియోస్ ఈజ్ ఈక్వల్ టు లోగోస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండే అవకాశం ఉంది అని కాదు. వాక్యము దేవుడై కొన్నిసార్లు ఉంటాడు, కొన్నిసార్లు ఉండడని కాదు. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము అనగా ద వాయిస్ ఆర్ ద సౌండ్ ఆర్ ద ఎక్స్ప్రెషన్, ఇలా వేరు వేరు మాటలు చెప్పబడ్డాయి. మనం వాటన్నిటిలోకి వెళ్ళలేదు. మనం ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి సిద్ధపడుతూ ఉన్నాం. స్తోత్రం. లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు దగ్గర నుంచి పొందుకోవడానికి. వింటున్నామంటే పొందుకుంటున్నామని అర్థం. మనం ఒక కనెక్ట్ అయిపోయి వీఆర్ రిసీవింగ్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్, ఫ్రమ్ హెవెన్. పరలోకపు సిగ్నల్స్ దొరికినంత కొలది ఆ హెవెన్లీ టవర్ దగ్గర నుంచి మనకు సిగ్నల్స్ వస్తున్నాయి, సందేశాలు వస్తున్నాయి. సంకేతాలు ఉన్నాయి కనుక సందేశాలు అందుతున్నాయి. కాబట్టి ఈ సంబంధం, ఆయనతో ఉన్నట్టు సంబంధం సరిచేసుకున్నప్పుడు సంకేతాలు సరిచేయబడతాయి, అప్పుడు సందేశాలు దొరుకుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని గురించి అంటే మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రభు కృపను బట్టి అపోస్తుల కార్యముల ధ్యానాల్లో మనం వెళుతూ ఉన్నాం. ఇంచుమించు 80కి పైగా సందేశాలు 3 అధ్యాయాల్లోంచి ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా కొన్ని సందేశాలు, ఒక 5-6 సందేశాలతో 3వ అధ్యాయం ముగించి 4వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. 4వ అధ్యాయంలో ఎంటర్ అవుతున్నాం అంటే 4వ మాసంలో కూడా మనం ఎంటర్ అవుతున్నాం. మన ముందు ఇంకా 24 అధ్యాయాలు ఉన్నాయి. వాటిలోంచి మనం కవర్ చేయాలి, వాటిలోంచి సత్యాలు తెలుసుకోవాలి. స్టోరీ మనకు తెలిసి ఉంటుంది, కానీ ఆ స్టోరీలో దాగి ఉన్నటువంటి మిస్టరీస్, ఆ స్పిరిచువల్ ట్రూత్స్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి దినము మనము దేవుని వాక్యంలో నుంచి సొంత విషయాలు, సొంత కార్యాలు చూసుకుంటున్నాం. మనకు కొన్ని సొంత సంగతులు ఉన్నాయి, పర్సనల్ థింగ్స్ ఉన్నాయి, పర్సనల్ మ్యాటర్స్ ఉన్నాయి, సొంత విషయాలు. 4 సొంత విషయాల గురించి మనం ఆలోచించాం. ఒకటి సొంత శక్తి అని, రెండోది సొంత భక్తి అని, మూడోది సొంత సంపదనో లేకపోతే సొంత ధనమనో, 4వది సొంత ప్రేమ అని. ఇది మా సొంత ప్రేమ కాదు, మా ప్రేమ కాదు. ఇది స్వర్గం నుంచి మా హృదయాల్లోకి, హృదయ పాత్రలోకి, హృదయ గిన్నెలోకి, హృదయ ఘటాల్లోకి కుమ్మరించబడినటువంటి దేవుని ప్రేమ అన్నట్టుగా. వీడు మమ్మల్ని అంటుపెట్టుకుని ఉన్నాడంటే, లేదా మేము వీడితో కూడా ఉన్నామంటే, మేము సహవాసంలో ఉన్నామంటే దీని వెనుకాల ప్రేమ. లవ్ ఈజ్ ద రీజన్ ఫర్ ద ఫెలోషిప్. సహవాసానికి కారణం ప్రేమ. ప్రేమ లేకపోతే సహవాసం ఏర్పడేటువంటి అవకాశం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీ ప్రార్థన మనవులు తెలియచేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు ఎన్ని రోజులు వచ్చినా, 2 రోజులు వచ్చినా, 3 రోజులు వచ్చినా, 4 రోజులు వచ్చినా, 5 రోజులు వచ్చినా, మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్ GMC అనేటువంటి చర్చ్లో, శాంతినగర్ 6వ వీధిలో ఉన్న చర్చ్లో ప్రార్థన చేస్తాం. ఉపవాస కూడికలు, లెంట్ డేస్ అనేటువంటి ఆ దినములను, శ్రమ దినాలని, ఉపవాస దినాలని, లెంట్ ఫాస్టింగ్ డేస్ని మేము అబ్జర్వ్ చేయం. వాటిని నేను వ్యతిరేకించే వ్యక్తిని. అవి వాక్యంలో లేవు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం. వాక్యంలో ఏమున్నాయో వాటిని మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం.
కాబట్టి అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు వాక్యంలో లేని వాటి వైపు మనం మొగ్గు చూపించాల్సిన అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అలాగనే లెంట్ డేస్ చేసేవాళ్ళని చేయనివ్వండి. బైబిల్లోనే రాయబడింది, పవిత్రుడు పవిత్రుడుగానే ఉండనేమో, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనేమో, అనీతిమంతుడు అనీతిమంతుడుగానే ఉండనేమో. ఎవరు చేసేది వాళ్ళు చేయనివ్వండి. ఒకరోజు దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రతిదాన్ని అగ్ని చేత పరీక్షించేటువంటి ఒక రోజు రాబోతుంది. నిన్నటి ఎపిసోడ్లో సొంత విషయాలు, సొంత శక్తి, సొంత భక్తి, సొంత సంపద, సొంత ప్రేమ అనే వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ దినము మనము మరొక విషయాన్ని ఆలోచించబోతున్నాం. మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనము, బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter verse 16. ఆయన యేసు అనేటువంటి ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే, ఆయన నుండి వచ్చిన విశ్వాసమే అందరి ఎదుట వీరికి ఈ పూర్ణ స్వతంత్రత కలుగజేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను. ఫెయిత్ ఇన్ జీసస్ నేమ్ హ్యాస్ హీల్డ్ దిస్ మ్యాన్ స్టాండింగ్ బిఫోర్ యూ. మీరు ఎరిగి ఉన్నా, మీ ముందు నిలబడినా, మీరు చెప్పినటువంటి భిక్షగాడు అని చెప్పినటువంటి వ్యక్తి, శృంగారం అనే ద్వారం దగ్గర ఉన్న వ్యక్తి వీడే వాస్తవమే. బట్ ఇతనికి జరిగినటువంటి కార్యం చూసారా, అది ఎలా జరిగిందంటే బై ద ఫెయిత్ ఇన్ జీసస్ నేమ్. ఫెయిత్ ఇన్ జీసస్ నేమ్ హ్యాస్ హీల్డ్ దిస్ మ్యాన్ స్టాండింగ్ బిఫోర్ యూ. ఇట్ ఈస్ ద ఫెయిత్ దట్ కమ్స్ through believing in Jesus' name that has made this crippled man walk right in front of your eyes. మీ కనుల ఎదుట నడవడానికి శక్తినిచ్చినటువంటి నామం, నడిపించిన నామము యేసు నామమే. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నామమందలి విశ్వాసం మూలంగా, నామం ఉంది, విశ్వాసం ఉంది. నామము మీద అనగా వ్యక్తి మీద అనగా పేరు మీద, యేసు అనే పేరు మీద ఉన్నటువంటి విశ్వాసం, యేసు మీద ఉన్నటువంటి విశ్వాసం అద్భుతాన్ని జరిగిస్తుంది. దేవుని స్తోత్రం. మన టైటిల్ విశ్వాస కార్యాలు, వర్క్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస కార్యాలు. ఈ మాట చెప్పినప్పుడు గత నా నోట్స్లో నేను 176వ ఎపిసోడ్లో చూస్తే అక్కడ విశ్వాస ఫలములు అనే టైటిల్తో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 16 నుంచి అనగా ఇదే వచనంలోంచి 7 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. ఒకటి, విశ్వాసం బలపరుస్తుందని. రెండోది, విశ్వాసం స్వస్థపరుస్తుందని. మూడోది, విశ్వాసం పవిత్రపరుస్తుందని. నాలుగోది, విశ్వాసం రక్షణ కలిగిస్తుందని. ఐదోది, విశ్వాసం ఆదరణ కలిగిస్తుందని. ఆరోది, విశ్వాసము యేసును నివసింపజేస్తుందని. ఏడోది, విశ్వాసం విజయం ఇస్తుందని మనం ఆ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు విశ్వాస ఫలములే, ద రిజల్ట్స్ ఆఫ్ ఫెయిత్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము యొక్క ఆత్మఫలమైన విశ్వాసము యొక్క ఫలములు. స్తోత్రం. ఆత్మఫలమైనటువంటి ద ఫ్రూట్స్ ఆఫ్ ఫెయిత్ విచ్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస కార్యాలు అనగా ఆ 7 విషయాలు కలిపితే 14 విషయాలు మనం కొత్త నిబంధనలో విశ్వాసానికి సంబంధించిన క్రియలు, ద వర్క్స్ రిలేటెడ్ టు ఫెయిత్ అనేటువంటి విషయాలు మనం ఆలోచిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనం. యేసు అనే పేరులో నమ్మకం ఉండబట్టే, ఎస్, మీకు తెలిసిన ఇతనికి, ఈ వ్యక్తికి నయమైపోయింది, పూర్తిగా స్వస్థతను కలిగించింది. ఇది మీరు చూశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస కార్యాల గురించి ఇక్కడ 2 కార్యాల గురించి రాయబడింది. మనం వాటి గురించి గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కనుక 7 విశ్వాస కార్యాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నెంబర్ 1, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనంలో మనం గమనిస్తే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలిగిన వారై ఉండరు. అందరూ కాదు, విశ్వసించిన వారందరూ. విశ్వసించిన వారు కొందరని కాదు, విశ్వసించిన వారందరూ వన్ హార్ట్ అండ్ వన్ స్పిరిట్. స్తోత్రం. ఏకాత్మ కలిగిన వాళ్ళుగా ఉన్నారు.
ఏక హృదయము కలిగిన వాళ్ళుగా ఉన్నారు అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ అధ్యాయము 32వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. TPTలోంచి, అనగా బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి. ఆల్ ద బిలీవర్స్ వేర్ వన్ ఇన్ మైండ్ అండ్ ఇన్ హార్ట్. Selfishness was not a part of their community, for they shared everything they had with one another. స్తోత్రం. వన్ మైండ్, వందల మైండ్స్, వేల మైండ్స్, 3000 మైండ్లు, 3000 హృదయాలు, 3000 మనస్సులు ఒక్క మనస్సుగా, 3000 హృదయాలు ఒక్క హృదయంగా, ఏక హృదయము కలిగిన వాళ్ళుగా. విశ్వాసము అనేది మనకు యూనిటీని కలిగిస్తుంది. ఫెయిత్ కాజెస్ యూనిటీ. సమవిశ్వాసం కలిగిన వాళ్ళతో మనం సహవాసం చేస్తాం. ఒక నిరీశ్వరవాదితో నేను సహవాసం చేయడానికి ఇష్టపడను. హాయ్ బాయ్ అనగలనే కానీ అతనితో అటాచ్మెంట్లోకి నేను రాలేను. నేనే కాదు, ఎవరైనా కానీ. ఎందుకంటే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేకపోతే సంబంధం ఎక్కడ? అది వేరు, ఇది వేరు, వాడు వేరు, వీడు వేరు, అతను వేరు, ఇతను వేరు. 2 భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు, 2 భిన్నమైనటువంటి ధృవాలు అన్నట్టుగా మనం చూస్తున్నాం. నేను వాక్య భాగాలు చదువుతున్నాను. స్తోత్రం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? నీతి దుర్నీతి కలిసి ఉండలేవు. 2వది, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? సాంగత్యం లేదా పొత్తు. తర్వాత 15వ వచనంలో, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? సంబంధం. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ? ఎక్కడిది? దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? స్తోత్రం. చూడండి, ఒక్క పదాన్ని ఏ విధంగా తాను వేరువేరు సినానిమ్స్ అనగా పర్యాయ పదాలు ఉపయోగించడం చూద్దాం. 14వ వచనంలో జోడుగా ఉండడం, తర్వాత సాంగత్యం చేయడం, తర్వాత పొత్తు కలిగి ఉండడం, తర్వాత సంబంధం కలిగి ఉండడం, తర్వాత పాలు కలిగి ఉండడం, తర్వాత పొందిక కలిగి ఉండడం. చూడండి, స్తోత్రం. కనీసం 6 విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకోండి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? క్వశ్చన్ ఫస్ట్. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కడ? స్తోత్రం. దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? స్తోత్రం. హల్లెలూయా. ఒక గ్రామర్ బుక్గా కొరింథీ పుస్తకాన్ని, కొరింథీలకు రాసినట్టు పత్రికను ఆయన రాయలేదు. కానీ వేరు పదాలు మనం అర్థం చేసుకుంటున్నాం. నీతికి అవినీతికి లేదా దుర్నీతికి ఏ సంబంధం? అనగా స్వర్గపు నీతికి శాస్త్రపు నీతికి సంబంధం ఏంటి? స్వర్గపు నీతికి స్వనీతికి సంబంధం ఏంటి అనే మాట మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు, విశ్వాస కార్యాల గురించి. విశ్వాసుల మధ్యలో ఐక్యత ఉండాలని, ఐక్యత ఉంటుందని. ఒక విశ్వాసం, మీ హృదయంలో అదే విశ్వాసం, నా హృదయంలో అదే విశ్వాసం ఉన్నప్పుడు మన మధ్యలో ఐక్యత ఏర్పడుతుంది. వేరువేరు విశ్వాసాలు ఉన్నప్పుడు, ఒకవేళ నాకు లోకం మీద విశ్వాసం, మీకు దేవుని మీద విశ్వాసం ఉందని కూడా మన మధ్యలో స్నేహం కలిసే అవకాశం లేదు. ఇద్దరు సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా? సమ్మతించాలి. విశ్వాసపు సమ్మతి కావాలి, సిద్ధాంతపు సమ్మతి కావాలి. అందరితో కలిసి మనం స్నేహం చేయలేము. అదే ఫార్మాలిటీగా నవ్వచ్చు, పలకరించవచ్చు, అంతవరకే తప్ప ఒక రిలేషన్, ఒక కమ్యూనియన్ లేకపోతే ఒక కమ్యూనికేషన్కి మాత్రం సేమ్ ఐడియాలజీస్, సేమ్ ఆశయాలు కలిగిన వాళ్ళ మధ్యలోనే జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాస కార్యాలు, ఒకటి ఐక్యత అని చెప్పుకున్నాం. 2వది విశ్వాస కార్యాలు. 8వ అధ్యాయము 37వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th chapter verse 37. ఫిలిప్పు ఎస్ ఆ నపుంసకునితో, ఆ అధికారితో, నీవు అయ్యా మీరు పూర్ణ హృదయముతో యేసు ప్రభువుని విశ్వసించిన ఎడలా, నేను ప్రకటించిన యేసుని గూర్చిన సువార్తను మీరు విశ్వసించిన ఎడలా, స్తోత్రం, పొందవచ్చు. ఏం పొందవచ్చు? బాప్తిజం పొందవచ్చు. నీవు పూర్ణ హృదయముతో యేసు ప్రభువుని విశ్వసించిన ఎడలా మీరు బాప్తిజం పొందవచ్చు అని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నానని ఉత్తరం ఇచ్చాడు. వండర్ఫుల్ ఆన్సర్ ఇచ్చాడు. యేసు ఎవరో తెలుసా నీకు?
ఆయన గురించినటువంటి ఎరుక నీకు ఉన్నట్లయితే, ఆయన గురించిన అవగాహన నీకు ఉన్నట్లయితే, ఆయన పట్ల నీకు విశ్వాసం ఉంటుంది. ఆయన దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాడు. దేవుడు ఏంటండి, దేవుడి కుమారుడు ఏంటండి అనేటువంటి ఆలోచనలో అనే ప్రశ్నలతో ఆయన లేడు. నాకు బాప్తిజం ఇవ్వండి, వై డోంట్ యు బ్యాప్టైజ్ మీ? నువ్వు ఎంతమందికి బాప్తిజం ఇచ్చావో, సమరయలో చాలామందికి బాప్తిజం ఇచ్చి ఉండొచ్చు, కానీ నాకు బాప్తిజం ఇవ్వకుండా ఎందుకు డిలే చేస్తున్నావు? క్రైస్తవులు సాధారణంగా ఈస్టర్ రోజు లేకపోతే గుర్తుగా ఉండడం కోసం జనవరి 1 రోజు డిసెంబర్ 25 బాప్తిజం తీసుకుంటారు. ఇలా తీసుకోవాలని నియమం ఏం లేదు. అపోస్తుల కార్యములో 7 ఉదాహరణలు ఇన్స్టెంట్ బాప్తిజాలు, ఇన్ఫాంట్ కాదు, ఇన్స్టెంట్, అప్పటికప్పుడు తీసుకున్న తక్షణ బాప్తీసాల ఉదాహరణలు ఉన్నాయి. కానీ శిశువులకి బాప్తిజం ఇచ్చేదాని గురించి ఆధారాలు లేవు మనకు. సరే, దాంట్లోకి వెళ్ళలేదు, డాక్టర్ ఆఫ్ బాప్టిజంలోకి మనం వెళ్ళలేదు. నేను విశ్వసిస్తున్నాను, బాప్తిజం అనేటువంటి ఆ కమాండ్కి, ఆ ఆజ్ఞకు నేను లోబడతాను అనగా విశ్వాసము విధేయతను కలిగిస్తుంది. ఫెయిత్ కాజెస్ ఒబీడియన్స్. ఈ మాట చెప్పినప్పుడు రోమాపత్రిక 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు అన్నీ కలిసి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక వచనాన్ని చదువుకొని మనకు కావాల్సిన పాయింట్ మనం అక్కడ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. 2:7 కలిసి ఉన్నాయి. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. విశ్వాసము విధేయత, విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వం పొందితేమి. మేము, పౌలను నేను లేదా నాతో ఉన్నవాళ్ళు కృప అపోస్తలత్వం పొంది, మీలాంటి అనేక మంది విశ్వాసమునకు, మేము ప్రకటించిన వెల్లడి చేసినట్టు విశ్వాసమునకు విధేయత చూపించాలి. స్తోత్రం, హల్లెలూయా. మనకి ఆలోచిస్తున్నట్టు విషయము, రెండోది విశ్వాసము విధేయతను కలిగిస్తుంది. ఒకటి విశ్వాసం ఐక్యతను కలిగిస్తుంది, రెండోది విశ్వాసము విధేయతను కలిగిస్తుంది. మూడోది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనంలో మనం గమనిస్తే, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వసించిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆలోచించను అని కాదు, ఆనందించను. మరియు అతడు వారిని జైలు అధికారి, జైల్లో వేయబడిన వాళ్ళని రాత్రికి రాత్రే ఎవరో ఒకరింటికని కాదు, తన ఇంటికి తోడుకొని వచ్చాడు. ఆయన పశ్చాత్తాపంలో భాగంగా, ఆయన నేను మిమ్మల్ని అనవసరంగా కొట్టానండి, తిట్టానండి, పలాని సెల్లో వేశానండి అని కాకుండా, స్తోత్రం, తోడుకొని వచ్చి భోజనం పెట్టి, ఏం తిన్నారో జైలు కూడు కాదు, జైలు అధికారి ఇంట్లో కూడు తిన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. జైలు పక్షుల్లాగా మారారు వాళ్ళు. జైలు భోజనం తినాల్సిన వాళ్ళు ఇప్పుడు జైలు అధికారి ఇంట్లో భోజనం చేస్తున్నారు. సువార్త ద్వారా మన స్థలాలు మారుతాయి, సువార్త ద్వారా మన స్థాయి మారుతుంది. ఒకవేళ జైలు భోజనం తింటున్నటువంటి అనుభవంలో ఉంటే, జైలు అధికారి ఇంట్లో భోజనం చేసే అనుభవం దేవుడు మనకిస్తాడు. భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై అతని ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఆనందం ఏదో జోకులు వేస్తేనో ఫన్నీ సమాచారం చెప్తే వచ్చింది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆనందం? స్తోత్రం, హల్లెలూయా. విశ్వసించడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా, హల్లెలూయా, స్తోత్రం. తన తప్పేంటో తెలుసుకోవడం ద్వారా, అనవసరంగా వీళ్ళని నిందించావు, అనవసరంగా వీళ్ళని శిక్షించావు అనేటువంటి ఆ రియలైజేషన్. స్తోత్రం, స్తోత్రం. అతడు విశ్వసించాడు అని రాయబడింది. హీ బిలీవ్డ్. విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. తన ఇంటి వారు కూడా విశ్వసించారు. విశ్వసించిన వారందరూ ఆనందించారు. ఫెయిత్ కాజెస్ జాయ్. విశ్వాసము ఆనందాన్ని కలిగిస్తుంది. విశ్వాసం ఆవేదన కలిగించేది కాదు. విశ్వాసము ఆత్మఫలము, సంతోషము ఆత్మఫలం. విశ్వాసం అనే ఆత్మఫలము సంతోషము అనేటువంటి ఆత్మఫలాన్ని కలిగించింది. ఈ ఫలాల మధ్యలో రిలేషన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు వాటిని గురించి మాట్లాడుకోవడం లేదు. మూడవది విశ్వాసము ఆనందాన్ని కలిగిస్తుందని మనం ఆలోచించాం. నాలుగవదిగా మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినట్లయితే,
ఎస్ అతను చేర్చుకునేవాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరుస్తూ అక్కడి శిష్యులకు రాసి ఎస్ అతను అక్కడికి వచ్చి పేజ్ నెంబర్ 121. ఇది మనకి ఇంపార్టెంట్ మాట కావాల్సి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు. అతడు చాలా డబ్బులు సాయం చేశాడని కాదు, కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు. స్పిరిచువల్ హెల్ప్. విస్తారమైన బస్తాలు డబ్బు ఇచ్చాడని కాదు, కృపచేత విశ్వసించిన వారికి, అనగా రక్షింపబడిన వారికి, అనగా స్పిరిచువల్ పీపుల్కి, యేసు మార్గంలోకి వచ్చిన వారికి, మారుమనసు పొందిన వారికి సహాయం చేశాడు. చాలా సహాయం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. చాలా సహాయం, మోర్ హెల్ప్, లేదా గ్రేట్ హెల్ప్ చేశాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 27వ వచనంలో నేను చదువుతున్నాను. అపోల్లోస్ అనేటువంటి వ్యక్తి ఆత్మీయులు అనబడిన వారికి అధికమైనటువంటి సహాయం చేశాడు. 18వ అధ్యాయం నేను చదువుతున్నాను. స్తోత్రం, స్తోత్రం. 18వ అధ్యాయము 27వ వచనములో మనం గమనించినట్లయితే, Then Apollos, with the encouragement of the believers, went to the province of Achaia. He took a letter of recommendation from the brothers of Ephesus, so his ministry would be welcomed in the region. He was tremendous help to believers and caused them to increase in grace. స్తోత్రం. గ్రీకులో ఉన్నట్టుగానే తర్జుమా చేయబడింది, కానీ అరామిక్లో ఉన్న తర్జుమా చూడండి. హీ వాజ్ ఎ ట్రెమెండస్ హెల్ప్స్ టు ద బిలీవర్స్ అండ్ కాస్డ్ దెమ్ టు ఇంక్రీజ్. కృపలో ఎదగడానికి అక్కడున్న విశ్వాసులకి ఆయన బాగా సహాయం చేశాడు. వాక్యాన్ని బోధించి, తనకు అర్థమైన వాక్యం, దేవుడు తనకు బయలుపరిచిన వాక్యాన్ని బోధించి, ఉపదేశించి, ఎందుకంటే విద్వాంసుడు, ప్రవీణుడు కనుక, అతని కళ్ళు తెరవబడ్డాయి కనుక, సామాన్యుల ద్వారా అతని జీవితంలో కాస్త రూపాంతరపు అనుభవం వచ్చింది కాబట్టి, స్తోత్రం, హల్లెలూయా. ఐదవది ఆలోచిస్తే, ఒకటి విశ్వాసము ఐక్యతను కలిగిస్తుందని, విశ్వాసం విధేయతను కలిగిస్తుందని, విశ్వాసం ఆనందాన్ని కలిగిస్తుందని, విశ్వాసము ఐదో విషయం సహాయాన్ని అందింపజేస్తుంది. ఫెయిత్ హెల్ప్స్ అస్ టు గెట్ సమ్ అసిస్టెన్స్, లేదా హెల్ప్ ఫ్రమ్ హెవెన్. విశ్వాసం మనకు సహాయపడుతుంది. దేనికి అంటే స్వర్గం నుంచి సహాయం పొందడానికి. విశ్వాసము ద్వారా మనము పైనుంచి సహాయం పొందుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 19వ అధ్యాయము 18వ వచనం తర్వాత విషయము, 6వ విషయాన్ని మనం ఆలోచించినట్టయితే, విశ్వసించిన వారందరూ ఒప్పుకున్నారు. ఏం ఒప్పుకున్నారు? తాము చేసినటువంటి పిచ్చి పనులు, తాము చేసినటువంటి అనవసరమైనటువంటి పనులు, వాటన్నిటిని దే కన్ఫెస్డ్ దేర్ మిస్టేక్స్ ఆర్ దేర్ ట్రాన్స్గ్రెషన్స్. స్తోత్రం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి విలువ 50,000 వెండి రూపాయలు. స్తోత్రం. అనగా స్తోత్రం, మాంత్రిక విద్య తెలిసిన వారందరూ, మెజిషియన్స్గా ఉన్న మ్యాజికల్ బుక్స్ అన్నిటిని, విచ్ క్రాఫ్ట్ బుక్స్ అన్నిటిని తగలబెట్టేశారు. ఇక ఆ శాస్త్రం మీద ఆధారపడకూడదని తీర్మానం చేసుకున్నారు. యేసు శాస్త్రం మీద, యేసు ధర్మశాస్త్రం మీద ఆధారపడాలని తెలుసుకున్నారు. స్తోత్రం. అందుకని తమ శాస్త్రాలని వాళ్ళు కాల్చివేశారు. ఆ శాస్త్రాలు ఇప్పుడు బూడిదైపోయినాయి. దేవుని స్తోత్రం. విశ్వాసము చేసేటువంటి పని ఒప్పుకోలు చేస్తుంది. ఫెయిత్ కాజెస్ టు కన్ఫెస్. మనం ఒప్పుకోలు చేయడానికి, మేము విశ్వసించింది తప్పు అని, మేము నమ్మింది తప్పు అని, మేము ఇప్పటిదాకా ఏదైతే అనుకుంటున్నామో అది తప్పని కన్ఫెస్ చేయాల్సిన అవసరం ఉంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 31వ వచనంలో మనం గమనించినట్టయితే, విశ్వాసము ద్వారా ఎస్ లేదు, ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేయడం లేదు, అట్లన రాదు, అలాగూ చెప్పకూడదు. ధర్మశాస్త్రమును మనము కొట్టివేయడం లేదు, రద్దుపరచడం లేదు, కానీ స్థిరపరుస్తున్నాం. వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ద లా ఆఫ్ గాడ్. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం.
దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం కొట్టివేస్తున్నామని మాట్లాడొద్దు అని ఆలోచించొద్దు. వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ద లా. దేని ద్వారా? నాట్ బై వర్క్స్, క్రియల ద్వారా కాదు. దేని ద్వారా? స్తోత్రం. రాయబడింది బై ఫెయిత్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను 3వ అధ్యాయము 31వ వచనం. డస్ ఎంఫసైజింగ్ అవర్ ఫెయిత్ ఇన్వాలిడేట్ ద లా? అబ్సల్యూట్లీ నాట్. Instead, our faith establishes the role of the law should rightfully have. Faith establishes the role the law should rightfully have. అనగా ధర్మశాస్త్రానికి కలిగినటువంటి ఆ హక్కు లేకపోతే అధికారం దాని గురించి తెలియజేస్తున్నది. లేకపోతే మనం వాటిలో అంత విపులీకరణలోకి మనం వెళ్ళలేదు, కానీ అంత డీటెయిల్గా మనం వెళ్ళలేదు, కానీ వీఆర్ ఎస్టాబ్లిషింగ్, మనం స్థాపిస్తున్నాము. తర్వాత చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. Romans 5:2. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరియు ఆయన ద్వారా ఈ కృపయందు ప్రవేశము కలిగిన వారమై, ఆ కృపలో నిలిచి ఉండి, ప్రవేశించిన కృపలో నిలిచి ఉండి మనం అతిశయపడుతున్నాము. బాగానే ఉంది. దేనివల్ల? ఏ అనుభవం కలిగి? ఆయన ద్వారా మనం విశ్వాసం వల్ల ఈ కృపయందు, విశ్వాసం వల్ల కృపలోకి, వి గాట్ ఎంట్రన్స్ ఇన్ టు ద గ్రేస్ బై ఫెయిత్. స్తోత్రం. నా మాటలు ముగించేస్తున్నాను. విశ్వాసం వల్ల ఐక్యతని, విశ్వాసం వల్ల విధేయతని, విశ్వాసం వల్ల ఆనందమని, విశ్వాసం వల్ల సహాయం దొరుకుతుందని, విశ్వాసం వల్ల ఒప్పుకోలు కలుగుతుందని, విశ్వాసం వల్ల స్థిరపరచబడడం, ఎస్టాబ్లిష్ కావడం అనేటువంటి అనుభవం జరుగుతుందని, ఆత్మీయంగా స్థిరపడతామని, తర్వాత విశ్వాసం ద్వారా ప్రవేశము దొరుకుతుంది అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. కనుక ఎట్టి విశ్వాస కార్యాలు, విశ్వాస ఫలాలు మన జీవితంలో కనిపించాలి. అలా కనిపించినప్పుడు ప్రభు మనల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.